Hi children, today I am going to teach you some problems. So those are present in the concept. So I will explain those conceptual questions or problems. Okay, now let us discuss. So before going to teach you and what I explained in the previous class, Planck quantum theory postulates. So based on the black body, so I explained that 4 points. Everyone read or not? ప్రతి ఒక్కరు చదివారా లేదా? అందరూ కూడా చదవండి క్లియర్గా. ఓకేనమ్మా? లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. Some problems which are present in the concept. Let us see those problems. So here questions are given here. First question, how long would it take the radio wave frequency ఎంత ఇచ్చాడు ఇక్కడ? 6 into 10 power 3 second inverse. అంటే నీకేమి ఇచ్చినట్లు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. న్యూ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాయాలి. న్యూ ఈజ్ ఈక్వల్ టు 6 into 10 power 3 second ఇన్వర్స్. తర్వాత ద ట్రావెల్ ఫ్రమ్ మాస్ టు ద ఎర్త్, ద డిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే డి ఇచ్చాడని రాయి. డి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 8 into 10 power 7 kilometers. Now which formula is related? ఇక్కడ distance to be traveled from mass of the earth 8 into 10 power 7 kilometers. తర్వాత velocity 3 into 10 power 8 meters. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? హౌ లాంగ్ వుడ్ బి, హౌ లాంగ్ అన్నప్పుడు టైం కావాలి మనకి ఫార్ములా ఒకటి తెలుసు. టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 8 into 10 power 7 ఇచ్చాడు. ఇది కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ 8 డిస్టెన్స్ 8 into 10 power 7 kilometers ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి? 8 into 10 power 7 into 1 kilometer 1000 meters ఎంత వస్తుంది అప్పుడు? 8 into 10 power 10 meters. 8 into 10 power 10 meters. నెక్స్ట్ ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంత? 8 into 10 power 10. So here velocity how much it is given? You know that. What is the time here? 3 into 10 power 8. 3 into 10 power 8. Now ఇక్కడ how long would it take a radio wave frequency 6 into 10 power 3 seconds to travel from Mars to the earth? ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. తర్వాత డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఇంత ఇచ్చాడు. తర్వాత నీకు లైట్ వెలాసిటీ కూడా తెలియాలి కదా, ఎందుకంటే హౌ లాంగ్ వుడ్ బి టేక్ ద రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ 6 into 10 power 3 seconds టు ట్రావెల్ ఫ్రమ్ ది మాస్ టు ద ఎర్త్. అంటే ఎంత టైంలో ఇంత ఫ్రీక్వెన్సీ ఉన్నది ఆ మాస్ నుంచి ఎర్త్కి రావడానికి ఎంత అంటే ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ బై వెలాసిటీ ఎంత? 8 into 10 power 10 బై ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఇది 2.66 into 10 power 2 అంటే ఎంత? 2.66 into 10 power 2 అంటే ఎంత? 4 minutes 26 seconds అనమాట. అంటే ఇంత డిస్టెన్స్లో ఇంత వెలాసిటీ తీసుకున్నప్పుడు ఎంత టైం అనేది తెలుస్తుంది అనమాట మనకి. మరి సార్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ, దీని వాల్యూ ఫ్రీక్వెన్సీ మనకి డిస్టెన్స్ లైట్ వెలాసిటీ తెలిసినప్పుడు ఇది మనం యూజ్ చేయగల ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నది ఎంత టైంలో ఎర్త్కి చేరుతుంది. సో ఇది ఆన్సర్ ఏంటమ్మా? 4 minutes 26 seconds. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఏ రేడియో వేవ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ 6 into 10 power 3 second ఇన్వర్స్ టు ట్రావెల్ ఫ్రమ్ మాస్ టు ఎర్త్. మాస్ నుంచి ఎర్త్కి రావటానికి ఇంత ఫ్రీక్వెన్సీ ఉన్నది ఎంత టైంలో వస్తుంది అంటే దాని యొక్క వెలాసిటీ ఆఫ్ ద లైట్ తెలియాలి మనకి, డిస్టెన్స్ తెలియాలి. అప్పుడు ఎంత టైం అనేది తెలుస్తుంది. టైం ఎంత? డిస్టెన్స్ బై వెలాసిటీ. ఆ డిస్టెన్స్ నీకు ఇచ్చాడు అక్కడ. వెలాసిటీ నార్మల్గా 3 into 10 power 8 meters. దీన్ని 3 into 10 power 8 metersలో ఉంది కాబట్టి
దీన్ని కిలోమీటర్స్లో ఉన్నదాన్ని నువ్వు మీటర్స్లోకి మారిస్తే నీకు ఆన్సర్ క్లియర్గా వస్తుంది. ఎంత? 4 minutes 26 seconds దీన్ని చేయాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ న్యూ బార్. ఇక్కడ ఏమన్నాడు? న్యూ బార్. తర్వాత న్యూ ఫ్రీక్వెన్సీ. ఇదేమో వేవ్ నెంబర్, ఇదేమో ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం ఇచ్చాడు? వేవ్ లెంత్ ఇచ్చాడు, లాంబ్డా ఇచ్చాడు. లాంబ్డా ఎంత ఇచ్చాడు? 5800 యాంగ్స్ట్రామ్స్. దాన్ని ఏం చేయాలి? దాని నుంచి మనం వేవ్ నెంబరు, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా? ఒకసారి మనకి వేవ్ లెంత్ ఇచ్చాడు. ఎట్లా తెలుసు నీకు? యాంగ్స్ట్రామ్స్ బట్టి అని తెలుసుకో, లేకపోతే వేవ్ లెంత్ అన్నా నీకు ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ యాంగ్స్ట్రామ్స్ ఉన్నా వేవ్ లెంత్ ఉన్నా ఒకటే. సో అది లాంబ్డా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఫస్ట్ న్యూ బార్ కనుక్కోండి. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/λ. అంటే ఏంటి? 1/5800 యాంగ్స్ట్రామ్స్. ఇది న్యూ బార్. ఓకే, న్యూ బార్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 1/5800 యాంగ్స్ట్రామ్స్. ఇక్కడ మనం 1/5800 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ 10⁻⁸ సెంటీమీటర్స్. అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 10⁻⁸ సెంటీమీటర్స్. ఎందుకు ఇక్కడ సెంటీమీటర్స్లో? ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి నీకు సెంటీమీటర్స్లో చేయాలి. కానీ మనం కాన్సెప్ట్లో డిస్కస్ చేసింది ఏంది? 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాం? 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁸ సారీ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ అని చెప్పుకున్నాం. ఎస్ సార్ నో? 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻10 మీటర్స్. దీని నుంచి 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ సెంటీమీటర్స్లో ఎంత? 10⁻⁻10 ఇంటూ 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. అంటే 10 స్క్వేర్ ఎంత వస్తుంది? 10⁻⁸ సెంటీమీటర్స్. ఏంటి? 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 10⁻⁸ సెంటీమీటర్స్. యాంగ్స్ట్రామ్స్ 10⁻⁸ సెంటీమీటర్స్. ఇది మీటర్స్లో 10⁻⁻10 మీటర్స్, ఇదేమో 10⁻⁸ సెంటీమీటర్స్ 1 యాంగ్స్ట్రామ్. మరి ఎప్పుడు ఆ వాల్యూ తీసుకోవాలంటే కంప్లీట్గా నీకు సెంటీమీటర్స్లో అడిగితే సెంటీమీటర్స్ అడిగితే సెంటీమీటర్స్లో, మీటర్స్లో అడిగితే మీటర్స్లో. ఆప్షన్లో మీటర్స్ ఇవ్వచ్చు, సెంటీమీటర్స్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి నువ్వు ఇక్కడ యాంగ్స్ట్రామ్ వాల్యూ తీసుకోవాలి. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻10 మీటర్స్. దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 10⁻⁸ సెంటీమీటర్స్. అంతేనా? రెడీ. ఇప్పుడు దీన్ని న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం? 1/5800 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 10⁻⁸ సెంటీమీటర్స్. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/58 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁸. ఇలా చేసుకుంటూ వస్తే చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేశాడంటే 5800 మనకి ఇష్టం వచ్చినట్టు క్యాలిక్యులేషన్ మనం ఏ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. 1/58 వాల్యూ ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 0.017 ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ హౌ మచ్ అమ్మా? 10⁻⁻6 అంటే పైకి వెళ్తే 10⁻6. ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చేసి 0.017241241. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్ అమ్మా? 1724144. So this value you will get the answer. Check this one. Your calculation you check once. This is the second problem. This is the question number 2. Let's go to the next question. Here the Vividh Bharti station all India radio broadcast on a frequency 1368 kilohertz. Then what is given? Calculate the wavelength. Calculate wavelength. Lambda is question mark. Next electromagnetic. Now what should we find out? The frequency ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1368 కిలోహెర్ట్జ్. ఇప్పుడు చూద్దాం సరే. వెలాసిటీ మనకు తెలుసు, ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు తీసుకోవాలి వాల్యూ. ఇది ఫిక్స్డ్ వాల్యూ. తర్వాత న్యూ అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఫ్రీక్వెన్సీ 1368 కిలోహెర్ట్జ్. దాన్ని
హెచ్లో కన్వర్ట్ చేయండి. కిలో అంటే 1000 అంటే 1368 ఇంటూ 1000 అంత వస్తుంది. అప్పుడు 1368 ఇంటూ 1000 హెచ్. ఇప్పుడు నీకు ఫార్ములా ఏంటి? మనకి ఫార్ములా ఏం తెలుసు? న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈజ్ ఈక్వల్ సి బై ల్యాండా. ఏ రిలేషన్ ఉంటుంది ఇక్కడ? వాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ల్యాండా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏంటి ఆన్సరు? ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ఎంత? 1368 ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్ టు సి 3 ఇంటూ 10⁻8 3 ఇంటూ 10⁻8 బై ల్యాండా. సో ల్యాండా కావాలి నాకు. 1368 ఇంటూ 10³ బై 3 ఇంటూ 10⁻8. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ల్యాండా వాల్యూ 219.3. యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా? ఇది ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ రాసావు. ఏం కనుక్కోమన్నాడు? వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు. ఏం రిలేషన్ ఉంటుంది? ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి రిలేషన్ ఏంటి? న్యూ ఈజ్ ఈక్వల్ సి బై ల్యాండా. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా? సి బై ల్యాండా అనేది తెలియాలి మనకి. ఎందుకంటే న్యూ ఇచ్చాడు, ల్యాండా ఫైండ్ అవుట్ చేయాలి. సో న్యూ ఈజ్ ఈక్వల్ సి బై ల్యాండా, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ. ల్యాండా ఈజ్ ఈక్వల్ ఇక్కడికి ల్యాండా ఇక్కడ తీసుకురండి, న్యూ ఇక్కడ తీసుకురండి, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ నీకు 219.3 మీటర్స్ వస్తుంది. అర్థమైందా చిల్డ్రన్? ఫాలో అవ్వాలి. ప్రతి క్వశ్చన్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం అర్థం కాదు, అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి చేయండి, మళ్ళీ రెండోసారి అర్థం కాదు, మూడోసారి చేయండి. కంపల్సరీగా ఎప్పుడైనా ఒక టాపిక్ని నీకు అర్థం కాలేదంటే ఫస్ట్ టైం అర్థం కాదు, అర్థం కాలేదంటే మళ్ళీ రెండోసారి చేయండి. రెండోసారి కూడా అర్థం కాకపోతే నెక్స్ట్. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ ఫస్ట్ టైం, గో టు ద నెక్స్ట్ టైం, సెకండ్ టైం అండ్ ప్రాక్టీస్ అగైన్. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్, గో టు ద థర్డ్. ఇలా చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది ఆన్సర్. ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు క్వశ్చన్. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఫస్ట్ గివెన్ వాల్యూస్ రాయండి, ఇచ్చిన వాల్యూస్ రాయండి. అప్పుడు కంపల్సరీగా ఏం కనుక్కోవాలి, ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలి, అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అనమాట. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. So some more problems are there. That let us see that problems. Calculate the frequency and energy of a wavelength. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు లాంబ్డా ఇచ్చాడు, 4000 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. మనకి ఆన్సర్ అనేది సెంటీమీటర్స్లో రావాలా, మీటర్స్లో రావాలా అన్నది ఒకసారి చూసుకోవాలి మరి. సో నేను ఇక్కడ బుక్ ప్రకారం చూస్తే ఇక్కడ మీటర్స్లో చేశాడు. అంటే 4000 యాంగ్స్ట్రామ్స్ని 4000 ఇంటూ 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత? 10⁻−10 మీటర్స్. సెంటీమీటర్స్లో కూడా చేయొచ్చు, కానీ ఫైనల్ ఆన్సర్ సేమే వస్తుంది. అన్ని వాల్యూస్ కూడా సెంటీమీటర్లోనే చేయాలి, అన్ని వాల్యూస్ కూడా మీటర్స్లోనే చేయాలి. ఒకటి సెంటీమీటర్ ఒకటి మీటర్లో చేస్తే ఆన్సర్ రాదు చిల్డ్రన్. ఒకటి సెంటీమీటర్లో ఇంకోటి మీటర్స్ తీసుకుంటే ఆన్సర్ రాదు. ఇస్తే అన్ని టర్మ్స్ని కూడా సెంటీమీటర్లోనే చేయాలి, లేకపోతే అన్నీ కూడా మీటర్స్లోనే చేయాలి. సెంటీమీటర్లోనే చేయాలి, మీటర్లోనే చేయాలి. ఒకటి సెంటీమీటర్ ఒకటి మీటర్ తీసుకుంటే ఆన్సర్ రాదు. రైట్. సో లాంబ్డా తీసుకున్నాం, తర్వాత లాంబ్డా వచ్చింది. నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్. వాట్ ఈస్ ద ఫార్ములా? న్యూ ఈజ్ ఈక్వల్ వాట్? సి బై లాంబ్డా. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. 3 ఇంటూ 10⁻8. వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈస్ ఫిక్స్డ్ బై 4 ఇంటూ 10⁻−7 మీటర్స్. మనకి ఇక్కడ ఏంటిది? ఇది యాంగ్స్ట్రామ్స్. 4000 యాంగ్స్ట్రామ్స్ కదా. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా? రైట్. దిస్ సింప్లిఫై దిస్ వాల్యూ. 4000, that means 4 into 10³ into 10⁻−10. This value how much it is? 4 into 10⁻−7 meters. So here 4 into 10⁻−7 substitute. C value 3 into 10⁻8 meter per second. అర్థమైందా? 3 into 10⁻8 meter per C value by ఈ వాల్యూ ఎలా వచ్చింది? లాంబ్డా వాల్యూ ఇచ్చిన వాల్యూ ఇది. తర్వాత దీన్ని ఏం చేయాలి? స్లోగా మీటర్స్లో కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ
ఎనర్జీ అంటే ఏంటి ఈ. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. ద వేవ్ లెంత్, ఇక్కడ వేవ్ లెంత్ స్మాల్ లెటర్స్లో పడుతుంది చూడండమ్మా. వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడమ్మా? వేవ్ లెంత్ లాంబ్డా అంటే 5.886 ఇంటూ 10⁻16 మీటర్స్ లాంబ్డా. మనం కనుక్కోవాల్సింది ఎనర్జీ కావాలి. నీకు ఎనర్జీ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. మరి హెచ్ న్యూ ఇచ్చాడా? న్యూ ఇచ్చాడు చూడండి ఒకసారి. న్యూ ఇవ్వలేదు. మరి న్యూ కావాలి నాకు. ఏంటి ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు ఏంటి? హెచ్సి బై లాంబ్డా. ఎందుకు న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? సి బై లాంబ్డా. న్యూ ఈజ్ ఈక్వల్ వాటమ్మా? సి బై లాంబ్డా. సో E ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? సి బై లాంబ్డా. సో I have to substitute lambda value in this. So here see once E is equal to C by lambda. So E value, this one, E value should find out, and H value and C value and this value substitute in this equation. This is lambda value. Lambda value substitute here. Then you will get the final answer is 3.38 into 10⁻10 joules. చూడండి లాస్ట్లోది మీ క్యాలిక్యులేషన్, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలి మీరు. ఆప్షన్ బట్టి ఆన్సర్ ఇక్కడ ఏది వస్తుందనే చూసుకోవాలి. డెసిమల్స్. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫోటాన్స్ లైట్ హ్యావింగ్ వేవ్ లెంత్ లాంబ్డా ఎంత? 5000 యాంగ్స్ట్రామ్స్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 5 into 10³ 1 యాంగ్స్ట్రామ్. మీటర్లో చేద్దామా సెంటీమీటర్లో చేద్దామా? మీరు దేంట్లో అయినా చేయొచ్చు. కానీ ఇక్కడ కొంచెం చూడండి ఒకసారి. 1 జౌల్ అన్నాడు అంటే ఏంటి? ఎంకేఎస్ అంటే ఏంటి? ఎనర్జీ జౌల్స్ కదా. అంటే హెచ్ వాల్యూ దేంట్లో తీసుకోవాలి? జౌల్స్లో తీసుకోవాలి. తర్వాత సి వాల్యూ మీటర్స్లో తీసుకోవాలి. నెక్స్ట్ లాంబ్డా వాల్యూ ఆల్సో మీటర్స్లో తీసుకోవాలి. సో చూద్దాం. ఇక్కడ మీటర్స్లో తీసుకోవాలి కాబట్టి 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 10⁻10 మీటర్స్. సో 5 into 10⁻7 meters. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అన్నప్పుడు ఒక ఫోటాన్ కాదు, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అన్నాడు. ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు NH న్యూ. ఇది ఫార్ములా. మనం కనుక్కోవాల్సింది ఏంటి? నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఏంటి? N, స్మాల్ n అంటే క్యాపిటల్ N. కొన్నిసార్లు స్మాల్ n ఇస్తాడు, కొన్నిసార్లు క్యాపిటల్ N ఇస్తాడు. నేను ఇక్కడ క్యాపిటల్ N రాస్తాను. E ఈజ్ ఈక్వల్ టు NH న్యూ. E ఈజ్ ఈక్వల్ టు N. మనకి ఫ్రీక్వెన్సీ ఏమైనా ఇచ్చాడు దీంట్లో? ఫ్రీక్వెన్సీ ఏం లేదు ఇక్కడ. వేవ్ లెంత్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం చేస్తాం? వేవ్ లెంత్లో కన్వర్ట్ చేస్తాం. NHC బై లాంబ్డా. దీని నుంచి మనం ఏ రాయొచ్చు? మనకు కావాల్సింది ఏంది? ఫోటాన్ అంటే ఏంటి? క్యాపిటల్ N కావాలి. సో క్యాపిటల్ N కావాలి కదా. E ఇంటూ లాంబ్డా, E ఇంటూ లాంబ్డా బై HC. ఎనర్జీ ఎంత? 1 జౌల్. ఎనర్జీ ఎంత? 1 జౌల్. లాంబ్డా ఎంత? 5 into 10⁻7 meters. 5 into 10⁻7 meters. So substitute these values, you will get the answer 2.5 into 10⁻18 photons. ఇది థర్డ్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద లాంబ్డా అంటే వేవ్ లెంత్. నెక్స్ట్ ఏంటి? ఫ్రీక్వెన్సీ. 2 electron volts అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎనర్జీ. ఫస్ట్ 1 electron volt ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇంత అని తెలియాలి నీకు. అప్పుడు 2 electrons volts ఇంత. 1 electron volt ఈజ్ ఈక్వల్ టు ఎంతమా? 1.602 into 10⁻19 joules. ఇవి ఐఐటి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఏమి ఇచ్చాడు? దట్ ఎనర్జీ ఈజ్ హ్యావింగ్ 2 electron volts అన్నాడు. 1 electron volt ఎంతో తెలిస్తే 2 electron volts యొక్క ఎనర్జీ ఎంతో తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ E. E ఈజ్ ఈక్వల్ టు 2 electron volts కదా. 2 into electron volt. 1 electron volt ఎంత? 1.602 into 10⁻19 joules. ఓకే. సో 1.602 ఎంత వస్తుంది వాల్యూ? 3.204. 3.204 into 10⁻19 joules. ఓకే. దట్ ఈస్ ఎనర్జీ. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది వేవ్ లెంత్. సో ఎనర్జీ వి గాట్.
Now what is the formula? So here is asking lambda and also frequency. What is given here? Energy given. Energy only given. Okay, now formula is what? E is equal to hc by lambda. Lambda find out. How to find out? Lambda is equal to, this implies lambda is equal to E by hc by I want lambda, hc by E, hc by E, yes or no? E is equal to hc by lambda, this implies lambda is equal to hc by E. Then substitute the h value, c value, E value. E value how much? This is E value. H, C are constant values. But here joules given na, that's why H value is taken in joules and C value is taken in meters. H value is taken in joules, C value is taken in meters. Then only you will get the answer. ఎందుకు E value అనేది జౌల్స్లో ఉంటే H వాల్యూస్ జౌల్స్లో తీసుకోవాలి, C వాల్యూ ఎప్పుడు కూడా మీటర్స్లో తీసుకోవాలి. అప్పుడే నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఒకటి H వాల్యూ ఎర్గ్స్లో తీసుకొని C వాల్యూ మీటర్స్లో తీసుకొని ఎనర్జీ జౌల్స్లో తీసుకుంటే ఆన్సర్ రాదు. H వాల్యూ ఎప్పుడు కూడా జౌల్స్లోనే తీసుకుంటే C వాల్యూ ఎప్పుడు కూడా మీటర్స్లోనే తీసుకోవాలి. ఒకటి జౌల్స్ ఒకటి సెంటీమీటర్స్ అయితే రాంగ్, ఒకటి జౌల్స్ ఒకటి మీటర్స్ రెండు కూడా కరెక్ట్. కింద ఎనర్జీ కూడా జౌల్స్లోనే తీసుకోవాలి. ఒకవేళ ఎనర్జీ ఎర్గ్స్లో ఇచ్చాడనుకోండి క్వశ్చన్, హెచ్ వాల్యూ ఎర్గ్స్లో తీసుకోవాలి, సి వాల్యూ సెంటీమీటర్స్లో తీసుకోవాలి. అప్పుడే నీకు ఆన్సర్ వస్తుంది. ఈ పాయింట్ చాలామంది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా చేస్తే నీకు ఆన్సర్ రాదు. ఓకేనా చిల్డ్రన్? సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. Frequency, nu is equal to what? C by lambda. C, velocity of the light, lambda value already, now only we solved. So this is, then you will substitute these values, you will get the answer. Next, higher energy. So, photon violet light wavelength ఇచ్చాడు, తర్వాత photon red light wavelength ఇచ్చాడు. So, answer A is equal to violet light ఎంత? hc by lambda యూజ్ చేస్తే ఫార్ములా ఏమొచ్చింది నీకు? వైలెట్ లైట్ యొక్క ఎనర్జీ ఎంత వచ్చింది, తర్వాత రెడ్ లైట్ యొక్క ఎనర్జీ ఎంత వచ్చింది? ఓకే, ఎంత వచ్చింది? దేని యొక్క ఎనర్జీ ఎక్కువ? వైలెట్ లైట్ యొక్క ఎనర్జీ, రెడ్ లైట్ యొక్క ఎనర్జీ ఎక్కువ. వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ టుడేస్ ప్రాబ్లమ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్. అందరు కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లం కూడా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఉన్న డేటా ఏంటి, ఆ డేటా రాయండి. రాసిన తర్వాత నీకు ఫార్ములా వస్తే, ఆ ఫార్ములా తెలిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.